గాయస్, నేను మీ లోకల్ బైరాము. గాయస్, మా పూడి మడకలోను ఏమైనా అందంగా ఉండి ఏమైనా స్వచ్ఛమైన పంట ఏదైనా పండుదంటే ఇదే. చూడండి మా ఉప్పు కెళ్ళీలు. వీళ్ళు పడే కష్టాలలో వీళ్ళ మాటలు వినండి ఒకసారి. 3 నెలలు అవుతుందండి ఇందులో దిగి. 3 నెలలు అవుతుంది, 3 పైసలు లేవు ఇందులో. ఏ కంపెనీ పోయినా 15,000 తెచ్చుకోగలం. అలాంటిది ఇది కెమికల్ వాటర్, కంపెనీ వాటర్ వచ్చేసి మొత్తం అంతా ₹1,00,000, ₹1,50,000 పెట్టిపెట్టాం. పెట్టినా అనాకోసం రాలేదు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. జీవన పథకం అలాగా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది. దాని మీద అలాగ జీవనాధం గడుపుతున్నాం కానీ రూపాయి ఆదాయం లేదు. 3 నెలలు అవుతుంది దిగి, 3 పైసలు లేవు. గాయస్ చూడండి, వీళ్ళు పడే కష్టాలు అయితే మనకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి ఏ ప్రభుత్వం వచ్చి చూడండి. ఇక్కడ పూడిమడకి స్వచ్ఛమైన నీరు ఆపేసి, స్వచ్ఛమైన గాలి ఆపేసి మేము ఎలా బ్రతకాలనేది చాలా బాధ అయితే పడుతున్నారు వీళ్ళు. మీరు ఏ విధంగా అయినా ఒక రాజకీయ నాయకుడు వచ్చి వీళ్ళు బాధలు అయితే అర్థం చేసుకోండి. ఓట్లు వేసినాడు వస్తుంటారండి, మళ్ళీ పట్టించుకోలేదు. మాకు ఇలా కంపెనీ వాటర్ వచ్చేస్తుంది, మాకు ఇలాగ అవుతుందంటే వాళ్ళు మాట్లాడేసుకొని మమ్మల్ని ఏం చూడలేదు.